ఐపీఎల్ 2025 సీజన్లో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఊహించని షాక్ ఇచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ఆర్సీబీ టాప్ 2లో నిలిచే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. తాజా పరాజయంతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి పడిపోయింది. 42 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవడంతో రన్ రేట్ బాగా తగ్గింది. దాంతో 17 పాయింట్లు ఉన్నా 3వ స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, 1 మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించిన టాప్ 2లో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్సీబీ టాప్ 2లో నిలవాలంటే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే ఆఖరి మ్యాచ్లో భారీ విజయాన్ని అందుకోవాలి. అదే సమయంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వాలి. పంజాబ్ కింగ్స్ తమ చివరి 2 మ్యాచ్లకు 2 ఓడాలి. అప్పుడే పంజాబ్ 17, ముంబై 16 పాయింట్లకు పరిమితమవుతాయి. అప్పుడు ఆర్సీబీ 19 పాయింట్లతో టాప్ 2లో నిలుస్తోంది. ఆఖరి మ్యాచ్ కూడా ఓడితే గుజరాత్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోతేనే ఆర్సీబీ టాప్ 2 ప్లేస్ ఖరారవుతుంది.